అమెరికా పెత్తనం కోసం అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం వల్ల డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి అంటే డీజిల్ని, గ్యాస్ని, పెట్రోల్ని కృత్రిమంగా కొరత సృష్టించి ధరలు పెంచడానికి వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్లుగా చూస్తూ ఉంటుంది. అలా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని యుద్ధం పేర ఇవాళ భారతదేశంలో అనేక రంగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నటువంటి, ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నటువంటి, రిట్రెంచ్మెంట్ చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ అమెజాన్ కానీ, టాటా ఇండస్ట్రీ కానీ, మరొక ఇండస్ట్రీ కానీ ఎక్కడ చూసినా ఇవాళ 2 నుంచి 10% వరకు ఉద్యోగస్తుల్ని పని నుండి తొలగించి ఆ రకంగా కార్మిక వర్గాన్ని నిరుద్యోగ కార్ఖానాల్లో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధరలను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనమంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తానికి గత ప్రభుత్వం మాట ఇచ్చి తప్పుకుంది. దాన్ని నేను అమలు చేస్తానని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ కోసం ఆలోచించకపోవడం, కనీస పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ అమలు జరుపుతుంది, కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతుంది. దాన్ని 9000కు పెంచాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాట కూడా మాట్లాడకుండా కార్మిక వర్గాన్ని, పెట్టుబడిదారు వర్గం దోపిడీ చేసే విధంగా కార్మికుల్ని, రైతుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, మేధావులందరినీ అణచడానికి మాత్రమే పోరాటాలు చేయకుండా తమ సైన్యాన్ని పెంచుకుంటుంది, పోలీసుల్ని పెంచుకుంటుంది. వాటికి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి, ఫ్యాక్టరీలను పెట్టడానికి, సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడానికి డబ్బును బడ్జెట్లో కేటాయించకపోవడం కూడా చాలా అన్యాయమైనటువంటిది. కనుక ఈ విధానాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందుకోసం ఈ మేడే సందర్భంగా TUCI ఆల్ ఇండియా కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మరొక మార్గం లేదని, ఆ పోరాట వెలుగులో మీరంతా ప్రయాణం చేస్తారని కోరుతూ ముగిస్తున్నాం. మేడే సందర్భంగా ఈ చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మనం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాల అమలు కోసం, నాణ్యమైన మెరుగైన జీవితం కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తూ మరోసారి కార్మికులందరికీ కూడా
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI-గా 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. Janda